ఈ ప్రస్తుత శ్లోకంలో ఇప్పటివరకు పరీక్షణ్ మహారాజ్ ధర్మరాజ్ అంటే వృషభ రూపంలో ఉన్నటువంటి ధర్మరాజుతో మాట్లాడుతూ ఉండే, పక్కలోనే ఆవు రూపంలో భూదేవి. సో వీళ్ళిద్దరూ అక్కడ ఉండగా పరీక్షణ్ మహారాజు వచ్చి వాళ్ళిద్దరి మధ్య సంభాషణ జరుగుతూ ఉంది. సో ఇప్పటివరకు పరీక్షణ్ మహారాజు అడుగుతూ ఉండే, నీ ఈ హీనమైనటువంటి పరిస్థితి కారణం ఎవరు అని. ఎందుకంటే తన రాజ్యంలో ఎవరికి కష్టం అనేటువంటిది ఉండకూడదు. అలా ఉంటే కనుక అది రాజు యొక్క పరిపాలనమైన ఒక మచ్చలాగా ఏర్పడుతుంది. అందుకని రాజ్య పాలన చేసేటువంటి రాజు ఎప్పుడు కూడా తన రాజ్యంలో అందరూ సుఖంగా ఉండాలి, ఆధ్యాత్మికంగా పురోగతి పొందుతూ ఉండాలి, అటువంటి కర్మల్ని చేపట్టాలని చెప్పి పరీక్షణ్ మహారాజు ప్రశ్నిస్తూ ఉన్నాడు అన్నమాట. మీ దుఃఖానికి కారణం ఏంటి అని. సో ఈ శ్లోకం నుంచి ధర్మరాజు సమాధానం చెప్తూ ఉన్నాడు. తను అడిగిన ప్రశ్నలన్నిటికీ ఒకటి సమాధానం చెప్తున్నాడు. సో ఈ ప్రస్తుత శ్లోకంలో మీరు చెప్పినటువంటి విషయాలన్నీ చాలా కరెక్ట్ అని చెప్తూ ఉన్నాడు ధర్మరాజు. ఇక్కడ నీ పలుకులు పాండవ వంశమునకు తగినట్లుగా ఉన్నవి. అంటే తను ఏం చెప్పాడో కూడా అందులో 1% కూడా తప్పేమీ లేదు. పాండవులు ఏ రీతిలో అయితే ధర్మాన్ని రక్షించారో, ప్రజల్ని కాపాడారో, అదే రీతిలో పరీక్షణ్ మహారాజు కూడా ధర్మ రక్షణ పాటుపడుతున్నాడని చెప్పి ధర్మరాజు ఇక్కడ చెప్తూ ఉన్నాడు. ఇంకా తర్వాత శ్లోకాలకు వెళ్తే కనుక, ఇంకొంచెం ముందుకు పోతే కనుక, నీ కష్టానికి కారణం ఏంటి అని పరీక్షణ్ మహారాజు అడిగాడు ముందు శ్లోకంలో. ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది ధర్మరాజు సమాధానం చెప్పడం. ఇంకా ముందు శ్లోకాల్లో పోతూ ఉంటే ధర్మరాజు సమాధానం చెప్తూ ఉంటారు. నా కష్టానికి కారణం ఏంటి అనేది నాకు కూడా అర్థం కావట్లేదు. అక్కడే పక్కనే కలి పురుషుడు ఆవుని వృషభాన్ని రెండింటినీ చంపడానికి ప్రయత్నిస్తున్నాడు, హింసిస్తున్నాడు. బట్ అయినా సరే తినే కారణం అని చెప్పటంలే. అదే చాలా విచిత్రమైనటువంటి విషయం ఇక్కడ. అఫ్కోర్స్ అది ఇంకా ఈ శ్లోకంలోకి రాలేదు, తర్వాత శ్లోకంలో వస్తుంది. సో సహజంగా ఎవరైనా మనకు హాని కలిగిస్తే ఇమ్మీడియట్గా మనం చెప్పేస్తాం, వీడే నా కష్టానికి కారణం. అది కష్టమైనా నష్టమైనా ఏదైనా సరే. సుఖం వస్తే నేను కష్టపడాను, ఎంతమంది సహాయం చేసినా సుఖానికి క్రెడిట్ మటుకు మన స్వార్జితం. కష్టం వచ్చినప్పుడు వేరొకరివై. ఇది కలియుగం యొక్క ప్రభావం, మనిషి యొక్క మనస్తత్వం కూడా. సో ఈ మనస్తత్వం కలియుగంలో ఇంకా ఎక్కువ ఎంకరేజ్మెంట్ జరుగుతూ ఉంటుంది. కానీ ఇక్కడ ధర్మరాజు ఆ రకంగా సమాధానం చెప్పలే. పక్కనే ఉన్నాడు కలిపురుషుడు, ఆవుని వృషభాన్ని చంపడానికి రెడీగా ఉన్నాడు. అయినా సరే వీడే కలి కారణం అని చెప్పి వాళ్ళు చెప్పటం లేదు. రకరకాలైనటువంటి సమాధానాలన్నీ చెప్తారు. ఇది కారణమా, అది కారణమా, ఏది కారణం అనేది ఎవరికి అర్థం కాదు. సో బేసికలీ ఈ అధ్యాయంలో మనకి వివరించబడింది ఏంటంటే, భాగవతం ద్వారా ఏది మన కష్టానికి కానీ, నష్టానికి కానీ, సుఖానికి కానీ ఏది కారణం అంటే, కృష్ణుడు చెప్పినట్టుగా భగవద్గీతలో మన కర్మే దానికి కారణం. వేరొక కారణాన్ని మీరు ఎంచడానికి చూస్తే కనుక అవన్నీ కూడా ఫైనల్గా తప్పుగా మారుతాయి అన్నమాట. దాని తర్వాత ఇక్కడ భాష్యంలోని ప్రభుపాద వారు చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. పరీక్షణ్ మహారాజు యొక్క
గుణాలేంటి, పాండవుల యొక్క పొజిషన్ ఏంటి, పరీక్షణ్ మహారాజు యొక్క పొజిషను, గుణాలు. ఒక రాజుగా సహజంగా రాజు అంటే పాలన చేసేవాడు అంతే. కానీ భాగవతంలో అదే రీతిలో భగవద్గీతలో కూడా చెప్పబడినటువంటి గుణాలు, రాజుకి కావలసినటువంటి గుణం ఏంటంటే రాజ ఋషి అయి ఉండాలి. ఒక్క రాజుగా ఉంటే చాలు. రాజ ఋషి అంటే బయట రాజుగా పరిపాలన చేస్తాడు, బట్ లోపల ఒక ఋషి కింద స్వభావం కలిగి ఉండాలని. రాజఋషి అంటే అర్థం ఏంటంటే ఏదైతే అడ్మినిస్ట్రేషన్ ఏదైతే ఉందో అదంతా నార్మల్గానే ఉంటుంది. కాకపోతే గోల్ అనేది ఒకటి ఉంటుంది ప్రతి ఒక్కరికి. ఏ పని చేసినా కూడా గోల్ అనేది ఉంటుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం బయట రోడ్డు మీదకి వెళ్తే ఒక ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ చేస్తూ ఉంటారు, రోడ్లు తవ్వుతూ ఉంటారు. పోయే దారిలో రోడ్డు ఆఫ్ చేస్తే మనకి చిరాకు వస్తుంది. ఎన్నిసార్లు ఈ మొత్తం ఈ సిటీ మొత్తం ఏ రోడ్డు మీద పోయినా అన్నీ గుంతలో, రోడ్డు బ్లాక్లు అన్నీ ఇవే ఉంటాయి. కాకపోతే ఆ ఫ్లైఓవర్ కన్స్ట్రక్ట్ చేయడానికి కారణం ఏంటి? ఈజీగా త్వరగా గమ్యానికి చేరుకోవడానికి వాళ్ళు ఒక ప్లానింగ్ చేసి చేస్తున్నారు. అంటే ఒక గోల్ అనేది ఉంది. సో అదే రీతిలో ఒక రాజఋషి అడ్మినిస్ట్రేషన్ చేసినప్పుడు తన గోల్ ఏంటి అంటే భాగవతం చెప్తుంది ఒకటే గోల్ అంట తనకి. ఏంటది? తన ప్రజలందరూ కూడా ఆధ్యాత్మిక దారిలోని ముందుకు సాగుతూ ఉండాలి. ధనపరంగా ముందుకెళ్ళినా వెనక్కి వెళ్ళినా పెద్ద విషయం కాదు. సుఖం పరంగా, ఆనందం పరంగా ముందుకి వెనక్కి పెద్ద విషయం కాదు. ఆధ్యాత్మిక పరంగా ముందుకు పోవాలి. అది రాజఋషి యొక్క గోల్ అనమాట. ఏం చేసినా కూడా ఈ రీతిలోనే చేస్తారు. యాగాలు చేసినా, యజ్ఞాలు చేసినా, తపస్సు చేసినా, ఏం చేసినా కూడా ఇదే రీతిలో వాళ్ళు చేస్తూ ఉంటారు. సామాన్యుడు, ఫర్ ఎగ్జాంపుల్ ప్రస్తుతం మన పొలిటీషియన్స్ అందరూ, సామాన్యులందరూ ఏం చేస్తూ ఉంటారు? తన కోసం తను ఎంత సంపాదించుకున్నాడు అదే తనకి ఎక్కువ ఆలోచన. ప్రజలకి ఎంత మేలు చేసాం, ఎంత సేవ చేసాం అవన్నీ తర్వాత విషయాలు. సో రాజఋషికి సామాన్యుల నేతలకి ఉండేటువంటి వ్యత్యాసం మనకి భాగవతం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంది. ఇంకొక విషయం ప్రభుపాద వారు మనకి భాష్యంలో చెప్తున్నారు. అధర్మాన్ని లేదా వేరొకరికి హాని కలిగించే వాళ్ళని, అది భూలోకవాసులైనా సరే లేదా దేవతలైనా సరే, వాళ్ళని శిక్షించడానికి పరీక్షణ్ మహారాజు సిద్ధంగా ఉన్నాడు. సో ఈ ధర్మరాజుకి, ఈ ఆవుకి, వృషభానికి కష్టం కలిగించేటువంటి వ్యక్తి, అది భూలోకవాసి అయినా దేవతలైనా సరే శిక్షించడానికి సిద్ధంగా ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితితో కంపేర్ చేసుకుంటే కనుక పోలీస్ అడ్మినిస్ట్రేషన్ ఉంది. మనం వెళ్ళి కంప్లైంట్ ఇస్తాం. కంప్లైంట్ ఇద్దామని వెళ్తే ఫస్ట్ వాళ్ళు కంప్లైంట్ తీసుకోరు. ఎందుకంటే మనం ఇచ్చేటువంటి కంప్లైంట్ వాళ్ళకి చాలా చిన్నదిగా ఉంటుంది. మనం ఏదో ఒక గాడి పార్క్ చేసి ఉంటాం, అది గలంత అయిపోయి ఉంటుంది, కనిపించింది. తర్వాత రోజు నిద్రలేసి చూస్తే తర్వాత రోజుకి గాడి లేదు, లేదా ఇంట్లో బయటికి వెళ్ళినప్పుడు ఏదో దొంగతనం జరిగి ఉంటుంది. మన విషయంలో అది చాలా పెద్ద విషయం అది. కానీ పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు వాళ్ళకి అది చాలా చిన్న విషయం. ఎన్నో దొంగతనాలు జరుగుతూ ఉంటాయి, ఇది కూడా ఒకటి. అలా ముందుకు పోతూ ఉండాలంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంప్లైంట్ తీసుకోరు. సరే, ఎలాగో కష్టపడి ఒక 10-20 సార్లు మీరు ఫాలో అప్ అయితే కంప్లైంట్ తీసుకున్నారే అనుకోండి, యాక్షన్ ఏం తీసుకుంటారు? యాక్షన్ ఏమి తీసుకోరు. యాక్షన్ తీసుకోవాలంటే ఇంకా పెద్ద విషయం అది. సో ఈ రకంగా చాలా కష్టం ప్రస్తుత పరిస్థితుల్లో. కానీ పరీక్షిత్ మహారాజు అలా కాదు. అక్కడ ఎక్కడైతే హాని కలుగుతుందో తక్షణం అక్కడికి వచ్చినాడు. అంతేకాదు, అది ఎటువంటి వ్యక్తి అయినా సరే, భూలోకవాసి అయినా లేదా దేవతలు అయినా సరే,
శిక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు. బట్ అంత శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? మన పోలీస్ డిపార్ట్మెంట్లో, పోలీస్ అడ్మినిస్ట్రేషన్లో అంత శక్తి ఎవరికీ లేదే, చాలా కష్టం. ఇప్పుడు అంత శక్తి ఎక్కడి నుంచి వచ్చింది అంటే ప్రభుపాద చెప్తున్నారు, ఆయన శక్తికి కారణం ఏంటంటే ఆయన భక్తి. సో భక్తుడై ఉంటే తనలోని, అంటే మనం పుట్టిన తర్వాత ఈ శరీరంలో కొన్ని పారామీటర్స్ ఫిక్స్ అయి ఉంటాయి. ఎంత జ్ఞానం, ఎంత ధనం, ఎంత ఆనందం, ఎంత దుఃఖం, ఇవన్నీ ఫిక్స్. అందుకే అంటారు కదా తలరాత అని. అందులో ఏముందో అది జరుగుతుంది, దాన్ని ఎవరు మార్చలేరు. మార్చాలి అంటే ఈ రాతను రాసిన వాళ్ళు ఎవరున్నాడో వాడే మనం మార్చలేము. మన స్వయం శక్తితో అది మార్చడం సాధ్యం కాదు. సో అలాంటప్పుడు పరీక్షణ్ మహారాజు కూడా సామాన్య మనిషి కింద పుట్టింది. మరి తనకి అంత శక్తి ఎక్కడి నుంచి వచ్చింది అంటే భక్తి కారణంగా వచ్చిందని ప్రభుపాద చెప్తున్నారు. సో ఆ ఎక్స్ట్రా శక్తి ఏదైతే ఉందో అది ఎక్కడి నుంచి వచ్చింది అంటే అది స్వయంగా కృష్ణుని యొక్క శక్తి. సో కృష్ణునికి భక్తి మనం చేస్తే, కృష్ణునికి భక్తులై ఉంటే ఆ పలానా పరిస్థితిలో ఏదైనా కార్యం జరగాల్సి ఉంటే మనకి శక్తి లోపం ఉంటే కనుక కృష్ణుడు మనకి సహాయం చేస్తాడు. దీనికి ఉదాహరణ ఏమైనా ఉందా అంటే కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడు భీష్మునితో యుద్ధం చేస్తుంటాడు. ఇద్దరికీ చాలా పొటాపొటీ జరుగుతూ ఉంటుంది. చాలాసేపు యుద్ధం జరుగుతుంది. యుద్ధం అంతా అయిపోయిన తర్వాత ఫైనలీ ఇంకా భీష్ముడు ఇంకా అర్జున్ని ఫినిష్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఉన్నాడు కాబట్టి సో స్వయంగా శ్రీకృష్ణుడే రథం నుంచి దిగి ఏమంటారు దాన్ని, చక్రాన్ని, రథంలో ఉండేటువంటి చక్రాన్ని తీసుకొని భీష్ముడి మీదకి వెళ్తాడు. సో అప్పుడు స్వయంగా భీష్ముడే తన వాగ్దానాన్ని వదిలేసినాడు కాబట్టి, ఏ ఆయుధాన్ని పట్టను అని చెప్పి వాగ్దానం తీసుకున్నాడు, అటువంటి వాగ్దానాన్ని వదిలేసినాడు కాబట్టి భీష్ముడు కూడా తన వాగ్దానం ఏదైతే పాండవుల పైన ప్రతాపం చూపిస్తానని చెప్పి వాగ్దానం చేశాడు దుర్యోధనికి ముందు రోజు, సో ఆ వాగ్దానాన్ని కూడా వదిలేస్తాడు. సో దాని తర్వాత అర్జునుని యొక్క రథం ఏదైతే ఉందో అది నిప్పుల్లో కాలిపోయి మసైపోతుంది. సో అప్పుడు అర్జునుడు అడుగుతాడు, ఇప్పటివరకు యుద్ధం జరిగింది, ఏమీ జరగలే, ఇంత యుద్ధం జరిగింది, అప్పటివరకు రథం అలానే ఉంది, ఏం జరగలేదు, ఎప్పుడైతే కృష్ణుడు దిగాడో రథం కాలిపోయింది. అంటే ఏమర్థమైంది? సో కృష్ణుడు చెప్తున్నాడు అనమాట అర్జునునికి, నీ సామర్థ్యం ఏదైతే నువ్వు చూపిస్తున్నావో అది నీ సామర్థ్యం నువ్వు అనుకోవచ్చు, కానీ నిజానికి అది భగవంతుడు ప్రత్యేకించి అక్కడ శ్రీకృష్ణ భగవానుడు ఆ రథం పైన ఉన్నాడు కాబట్టి అటునుంచి ఎన్ని అస్త్రాలు వచ్చినా కూడా అవి ఏమీ చేయటం లేదు. రథాన్ని కానీ లేదా అర్జునునికి కానీ లేదా కృష్ణుని కానీ ఏం జరగలేదు, అక్కడ మామూలుగానే ఉంది, కొంచెం గాయాలు జరిగాయి అంతే. కానీ ఇప్పుడైతే కృష్ణుడు దిగిపోయాడో కృష్ణుడు లేడు అక్కడ. సో ఆ అస్త్రాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ప్రయోగాలు జరిగాయి కదా, సో ఆ శక్తి అంతా అక్కడ ఉంటుంది. సో అదంతా తగలబడి మసి అయిపోయింది. సో అదే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనం ఏదైతే శక్తి సామర్థ్యాలు చూపించాలని ప్రయత్నిస్తామో ఇది భక్తిలో నేను చెప్పేది, అది కృష్ణుని యొక్క ప్రత్యేకమైన కృప. సో ఇక్కడ ఈ ప్రస్తుత శ్లోకంలో ముందు శ్లోకాల్లోని ఏదైతే వాగ్దానం చేస్తున్నాడో పరీక్షణ్ మహారాజు, ధర్మాన్ని కాపాడటానికి దేవతలనైనా సరే శిక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు. సో ఇంత శక్తి ఎక్కడి నుంచి వచ్చిందంటే భక్తుడై ఉన్నాడు కాబట్టి ఆ కృష్ణుని యొక్క శక్తి తనకి వరం కింద ప్రసాదం జరిగింది. అదే అర్జునుడు కురుక్షేత్ర యుద్ధం అయిపోయింది, కృష్ణుడు తన భూలోక లీలలన్నీ ముగించేసుకొని వెనక్కి వెళ్ళిపోతాడు. అప్పుడు అర్జునుడు ద్వారకాకు వెళ్తాడు. ద్వారకాకు వెళ్ళి తన
నెక్స్ట్ కర్తవ్యం ఏంటి అని చెప్పి తెలుసుకోవడానికి ధర్మరాజు అర్జునుని ద్వారకాకు పంపిస్తారు. సో అప్పుడు అర్జునుడు ద్వారకాకు వెళ్ళినప్పుడు తను తెలుసుకుంటాడు. ఇలా కృష్ణుని యొక్క లీలలో అన్నీ ముగిసిపోయి యాదవులందరూ కూడా ఒకరినొకరు పోరాడుకొని అందరూ చనిపోయారు. సో మిగిలిందంతా ఆడవాళ్ళంతే. సో ఈ కృష్ణుని యొక్క 16,108 రాణిలందరినీ కూడా అర్జునునికి రెస్పాన్సిబిలిటీ ఇస్తారనమాట. వీళ్ళనే నీవు రక్షించాలి అని చెప్పి. సో అక్కడి నుంచి తీసుకురావడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. సో ప్రయత్నిస్తూ ఉన్నప్పుడు దారిలోని సామాన్యమైనటువంటి మనుషులు దాడి చేస్తారు. దాడి చేసినప్పుడు అర్జునుడు ఓడిపోతాడు. భీష్మునితో పెద్ద పెద్ద వాళ్ళందరితోని యుద్ధం చేసినవాడు కురుక్షేత్ర యుద్ధంలో. ఇక్కడ అదే గాంధీవం, అదే అర్జునుడు, అదే అస్త్రాలు, అదే మంత్రం, అన్నీ అవే. సామర్థ్యం, శక్తి అన్నీ అదే. కాకపోతే ఒక సామాన్యులతోని పోరాటం తన వల్ల కాలేదు. సో అప్పుడు కృష్ణుడు చెప్తాడు, అర్జునుడు చెప్తాడు వాపసు వచ్చిన తర్వాత ధర్మరాజు దగ్గరికి, ఆ సమయంలోని కురుక్షేత్ర యుద్ధంలో కృష్ణుడు నాతో పాటు ఉన్నాడు. సో అన్ని రకాల శక్తి సామర్థ్యాలు నేను ప్రదర్శించాను. ఇప్పుడు కృష్ణుడు లేడు, వెళ్ళిపోయాడు. సో అంత శక్తి మొత్తం కూడా వెళ్ళిపోయింది. సో భక్తిలోని మనం ఏం పని చేసినా కూడా, ఎంత సాధించినా, ఎంత కృషి చేసినా అదంతా ఆ శక్తి మొత్తం కృష్ణుని యొక్క వరప్రసాదం అని మనం అర్థం చేసుకోవాలి. కానీ ఆ ప్రసాదం రావాలి అంటే ఏం చేయాలి? ఆ కృప కావాలి అంటే మనం ఏం చేయాలి ఫస్ట్? ఎందుకంటే అంత శక్తి మనలో లేదు. ఇప్పుడు మనకు తెలిసేది మనం చేసే ఏ పనిలోని కూడా ఆ కెపాసిటీ అనేది ఏం కనిపించడం లేదు. ఇప్పుడు చిన్న చిన్న విషయాలు చేయడానికి కూడా 10 సార్లు 100 సార్లు ఆలోచించాలి. చేయాలా వద్దా, అవుతుందా అవదా, మనకు కుదురుతుందా కుదరదా. సో ఈ అంత శక్తి సామర్థ్యాలు రావాలి అంటే ఏం చేయాలి? ఫస్ట్ భగవంతుడు చెప్తాడు, ఏది ధర్మో రక్షతి రక్షిత. ఫస్ట్ మనం ధర్మాన్ని పాటించాలి. మనకి భగవంతుడు ఇచ్చినటువంటి శక్తి సామర్థ్యాలతో ధర్మాన్ని మనం పాటిస్తే దాని తర్వాత భగవంతుడు మనకి ఎక్స్ట్రా శక్తిని ఇస్తాడన్నమాట. శక్తి అంటే సహజంగా అందరూ అనుకునేది భుజబలం అని అనుకుంటారు. బట్ అలా కాదు. జ్ఞాన, బల, క్రియ, ఈ 3 ఫిక్స్ అయి ఉంటాయి ఈ శరీరంలో. మనం ఎంత జ్ఞానవంతులం కాగలం. మీరు ఎన్ని యూనివర్సిటీలకు వెళ్ళాలండి, ఎన్ని కాలేజీలకు వెళ్ళాలండి, ఎన్ని ఇన్స్టిట్యూట్కి వెళ్ళాలండి, మనకి ఇక్కడ ఎంత ఉండాలో అది అంతే ఉంటుంది, అంతకన్నా ఎక్కువ ఉండదు. బల, మనం ఎంత కృషి చేయగలం, ఎంత కెపాసిటీ. జ్ఞాన, బల, 3 ఏమన్నా. క్రియ అంటే పని, ఎంత పని మనం చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిజినెస్ చేసామని ఎంత బిజినెస్ మనం చేయొచ్చు. అది ధనం రూపంలో కానివ్వండి, లేదా వేరే ఏ రూపంలో అయినా సరే. జ్ఞాన, బల, క్రియ, ఈ 3 ఫిక్స్ అయి ఉంటాయి. సో ఇప్పుడు బయటవాడు, ఒక కర్మి, బయట సామాన్యుడు కృషి చేస్తే తన శక్తి సామర్థ్యాలతో మాత్రమే కృషి చేయగలడు. కానీ ఒక భక్తుడు కృషి చేయాలనుకుంటే, అది భగవంతుని సేవలో కృషి చేయాలనుకుంటే ఫస్ట్ తన శక్తిని తాను ఉపయోగించిన తర్వాత ఇంకా ఎక్కువ శక్తి కావాలి. దేనికి? భగవంతుని సేవ చేయడానికి. అప్పుడు భగవంతుని కోరుకుంటే భగవంతుని ప్రసాదించగలిగేటువంటి అవకాశం అనేది ఉంటుంది. చాలామంది అనుకుంటారు మనం బుక్ డిస్ట్రిబ్యూషన్ చేయాలంటే చాలా కష్టపడాలి, అంత సులభమైన విషయం కాదు. ఒక్క పుస్తకాన్ని మోయాలంటేనే చాలా కష్టం. ఒక అరగంట సేపు ఒక్క భాగవతం పుస్తకాన్ని ఒక అరగంట సేపు మోయాలంటేనే చాలా కష్టం, చాలా బరువు. అలాంటిది ఎన్నో పుస్తకాలు మోసుకొని పోవాలంటే చిన్న విషయం కాదు ఇది. బట్ భగవంతునికి సేవ చేయాలి అనుకున్నప్పుడు భగవంతుడు ఆ దారి చూపెడతాడు, అంత శక్తిని ఇస్తాడు, అంత వివేకాన్ని కూడా ఇస్తాడు. ఇంకొక విషయం ప్రభుపాదుల వారు ఈ భాష్యంలో, ఈ శ్లోకం ద్వారా మనకి వివరిస్తుంది. ఆ శక్తి మనకి కావాలి అంటే
మనం భక్తిలో కానీ లేదా మన జీవితంలో కానీ మార్పుని చూడాలి అనుకుంటే మొట్టమొదటి ప్రభుపాదులు వారు చెప్పేది ఏంటంటే గురువు యొక్క ఇన్స్ట్రక్షన్స్ని మనం ఫాలో అవ్వాలి. గురువు యొక్క ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయినప్పుడు మాత్రమే రాజర్షి అయినా సరే ఆ రక్షణ ఇవ్వగలడు. ఒకవేళ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వలేదనుకోండి, రాజర్షి కూడా ఏం చేయలేడు. ఎందుకంటే ఆ శక్తి వచ్చేది గురువు ద్వారా, గురువు ముఖాంతరం. గురుముఖ పద్మవాక్య చిత్తేతే కోరియ ఐక్య. సో గురువు ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారో వాటిని మనం మన చిత్తేతే వాక్య, గురుముఖ పద్మవాక్య, అది మన జీవితంలో ఏమంటారు దాన్ని, మనం పాటించబోయేటువంటి శైలి కానీ లేదా మన గోల్స్ కానీ అవన్నీ గురువు యొక్క వాక్యలే మనకి దారి కింద ఉండాలి. అంతేగాని మనకి ఒక డిజైర్ ఉంది, గురువు కూడా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు, 50% ఇది చేస్తాను 50% ఇది చేస్తాను అనుకుంటే మీకు 50% రిజల్టే వస్తుంది, మిగతా 50% మీ కర్మ. చాలామంది చెప్తూ ఉంటారు భక్తి అనేది చాలా సులభం. ఫర్ ఎగ్జాంపుల్ వేరే మఠాలకు కానీ వేరే ఎక్కడికైనా వెళ్తే మీరు భక్తి యోగా చేస్తున్నారా, చాలా సింపుల్, ఏముంది, డ్యాన్సింగ్ చేసేది, కీర్తన చేసేది, బాగా మంచిగా తినేది అంతా అయిన తర్వాత వేరే పద్ధతుల్లోకి వెళ్తే కనుక చాలా కష్టం. అడవిలోకి పోవాలి, హిమాలయాలకు పోవాలి, ధ్యానం చేయాలి, ఏమీ తినకూడదు, అంత ఉపవాసం చేయాలి, బంధుత్వం అనేది ఉండకూడదు, సంబంధాలు అనేవి ఉండకూడదు, చాలా కష్టమైన విషయం అలాంటి యోగాలన్నీ చేయటం. సో భక్తి చాలా సింపుల్, అందరూ అనుకునేది ఇదే. కాకపోతే భక్తి సేవ చేయాలి అనుకునే వాళ్ళకి తెలుసు అది ఎంత కష్టం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అడవికి పోండియా, అడవికి పోయి ధ్యానం చేయండి అంటే ఓకే పర్లేదు, వేరే ఏ రెస్పాన్సిబిలిటీ లేదు, ఇది ఒకటే రెస్పాన్సిబిలిటీ, ఈజీగా పోవచ్చు. కానీ ఇక్కడ అన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, అన్నీ చేయాలి, ప్లస్ భక్తి కూడా ఇది దానికన్నా ఇంకా చాలా కష్టం ఇది. సో బయటికి భక్తి యోగా చాలా సులభం, కానీ నిజానికి భక్తి యోగా చాలా కష్టం. సో అందుకే ఇది కూడా ఒక తపస్య అన్నారు. ప్రతిరోజు 16 మాలలు జపలు చేయడం అనేది అదేమి సులభమైనటువంటి విషయం కాదు, ఇది కూడా ఒక తపస్య. ప్రతిరోజు మంగళారతి టైంకి లేచి భగవంతునికి ఆరతి చేయటం అనేది కూడా ఒక తపస్య. కృష్ణుడు భగవంతుడు. సో ఆయన చెప్పినటువంటి ఇన్స్ట్రక్షన్స్ మనం ఫాలో అవుతాం. ఆయన దాసుని కింద ఉండడానికి మనం ప్రయత్నిస్తూ ఉంటాం. కానీ కృష్ణుడు భగవంతుడు అని మనం అర్థం చేసుకోవాలి అంటే చాలా కష్టం. ఫర్ ఎగ్జాంపుల్ ప్రస్తుత శ్లోకంలో ప్రభుపాదులు వారు చెప్పారు, అర్జునునికి రథ సారథి కింద వ్యవహరించాడు కృష్ణుడు. ధర్మరాజు యొక్క సందేశాన్ని దుర్యోధనానికి ఇవ్వడానికి ఒక పత్రం తీసుకొని పోయి వీళ్ళ సందేశాన్ని వాళ్ళకి అందజేశాడు. దూత అంటే దూతలాగా ప్రవర్తించాడు అన్నమాట. దూత అంటే చాలా చిన్న విషయం. రాజుకి దూతకి ఎంత వ్యత్యాసం ఉంది, చాలా వ్యత్యాసం. కానీ కృష్ణుడు స్వయంగా భగవంతుడైనా సరే ఒక దూతలాగా ప్రవర్తించాడు. సో భగవంతుని అర్థం చేసుకోవటం అనేది చాలా కష్టం. కొన్నిసార్లు ఒకసారి మెయిన్ టెంపుల్లో నేను నించున్నప్పుడు ఎవరో ఒకరు వచ్చినారు. వచ్చి రాధాకృష్ణుని మీద కూర్చున్నారు. కింద నరసింహ గోవింద దర్శనం చేసుకున్నారు, ప్రశాంతంగా దర్శనం అయింది. రాధాకృష్ణ టెంపుల్ దగ్గర వచ్చినారు, మనసు మాత్రం చెడిపోయింది.
ఏం అర్థం కావట్లేదు, ఏం జరుగుతుంది ఇక్కడ? ఒక సైడ్ ఏమించి కీర్తన జరుగుతుంది, ఇంకో సైడ్ ఏమించి రాధాకృష్ణులకు ఆరతి చేస్తున్నారు, ఇంకో సైడ్ ఏమించి జనాలందరూ పబ్లిక్ కొన్ని వేల మంది వస్తూ పోతూ ఉన్నారు. నా దగ్గరికి వచ్చాడు, వచ్చి స్వామి ఇక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ ఏంటి ఇదంతా, ఏంటి విషయం ఏంటి, ఎంత గందరగోళంగా ఉంది నాకు. ఏంటి గందరగోళం ఏముంది, మంచిగా భగవంతుని యొక్క నామ సంకీర్తనం జరుగుతుంది. అలా కాదు, అక్కడ ఏంటి, అక్కడ ఏం జరుగుతుంది, ఆ మధ్యలో ఉన్నది ఎవరు, కృష్ణుడు ఏం చేస్తున్నాడు అక్కడ, కృష్ణుడు, ఆ అమ్మాయి ఎవరు పక్కన, అలా రాధాకృష్ణ ఏంటి లింకు, వాళ్ళిద్దరికి పెళ్ళి అయిందా అని అడిగాడు. ఏంటి వాళ్ళిద్దరి మధ్య లింకు, ఏంటి సంబంధం, మీరు ఎవరిని వర్షిప్ చేస్తున్నారో మీకు అర్థమవుతుందా? ఆ కింద చూడండి, నరసింహని గోవిందుని వర్షిప్ చేస్తున్నారు, బాగుంది, ఇదంతా బాగుంది, ఇదేంటి ఇక్కడ అంటే కృష్ణుడు ఎవరు అనేది జనాలకి అర్థం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అర్థం చేయడానికి ప్రయత్నించినా కూడా అర్థమే కాదు వాళ్ళకి. ఇంతకీ రాధాకృష్ణులకు వివాహం అయిందా లేదా, అయిందా లేదా, అవ్వలేదు అని ఎంతమంది చెప్తారు? ఉంటారు అఫ్కోర్స్, అట్లీస్ట్ ఒకరిద్దరైనా ఉంటారు ఇక్కడ నాకు తెలిసి. ఎందుకంటే ఆ సమయంలో నాకు తెలియదు, అయ్యిందా అని అడిగాడు, అవ్వలేదని చెప్పేసి నేను, నాకు తెలియదు అప్పుడు. దాని తర్వాత తెలిసింది ఓ అయ్యింది అని, స్వయంగా బ్రహ్మదేవుడే చేసినాడు. కాకపోతే పరిస్థితి మనకి ఆ పరిస్థితిలో ఎప్పుడైంది, ఎక్కడ భాగవతంలో కానీ భగవద్గీతలో కానీ ఎక్కడ ఏ పురాణంలోనే లేదే, ఎక్కడ ఏ పురాణంలోనే లేదు. ఆ విషయానికి వస్తే రాధారాణి యొక్క పేరే ఏ పురాణంలోనే లేదు. ఎవరికి రాధారాణి గురించి తెలియదు. కారణం ఏంటంటే ఎక్కడా కూడా రాసి లేదు. ఎక్కడ చూసినా భాగవతంలో కూడా స్వయంగా శ్రీకృష్ణు యొక్క లీలలన్నీ పరిపూర్ణంగా వ్యాసదేవుడు భాగవతంలో రచించినాడు. అలాంటి భాగవతంలో కూడా రాధారాణి యొక్క పేరు లేదు. ఇంకెక్కడ ఉంటుంది, ఎక్కడా లేదు రాధారాణి. సో రాధారాణి గురించి తెలుసుకోవటం అసంభవం. చైతన్య మహాప్రభు, శిల ప్రభుపాద్ వీళ్ళ నుంచి మనకి రాధారాణి గురించి ఈరోజు తెలుసుకుంటున్నాం. అంతేకాకుండా చైతన్య మహాప్రభు టైంలోని రాధాకృష్ణుల యొక్క పూజ కూడా నిషేధం. ఎవరో రాధాకృష్ణులను పూజ చేయకూడదు, ఓన్లీ కృష్ణుని మాత్రమే పూజ చేయాలి. ఎందుకంటే భగవంతుడు ఎవరో కృష్ణుడు. సో గోపాలుని కింద పూజ చేస్తారు. ఇప్పుడు కూడా మీరు చాలా కృష్ణుని టెంపుల్స్కి వెళ్తే గోపాలుని పూజిస్తారు వాళ్ళు, రాధాకృష్ణుని ఎవరు పూజ చేయరు. రాధాకృష్ణులు ఎక్కడో ఒక డెకరేషన్ పీస్ కింద ఎక్కడో మధ్యలోనే ఎక్కడో పెట్టుంటారు అంతే. వర్షిప్ ఎవరు చేయరు, పూజను ఎవ్వరు చేయరు. శ్రీ వైష్ణవ టెంపుల్స్కి వెళ్ళినా కూడా ఎవ్వరు రాధాకృష్ణుల్ని పూజించరు. ఎందుకంటే శాస్త్రంలో చెప్పి లేదు ఎక్కడ కూడా. లక్ష్మీనారాయణని పూజించండి, సీతారాముల్ని పూజించండి, లేదా లక్ష్మీ నరసింహుని పూజించండి, లేదా పద్మావతి గోవిందుని పూజించండి. రాధాకృష్ణుని పూజించమని ఎక్కడా ఎవరు చెప్పలేదు. మనకెవరు చెప్పారు మరి? ఓకే, మన సంప్రదాయంలో ఎవరు చెప్పారు రాధాకృష్ణుల్ని వర్షిప్ చేయాలని? కాదు, అంతకన్నా మునుపు. తెలీదా? రాధాకృష్ణుల్ని వర్షిప్ ఈ భూలోకంలో ఎవరు స్టార్ట్ చేశారు? కాదు, గోస్వామి చైతన్య మహాప్రభు తర్వాత వచ్చారు. చైతన్య మహాప్రభు కన్నా ముందు ఎవరికి తెలీదా? మాధవేంద్రపురి. ఈ భూమిపైన కృష్ణుని యొక్క భావం, ఆ ప్రేమ భక్తి యొక్క భావాన్ని మొట్టమొదట మన గౌడీయ సంప్రదాయంలోని అది చూపించబడింది. భక్తితో కృష్ణుని సేవిస్తే, ప్రేమ భక్తితోని రకరకాలైన రసాలు ఉన్నాయి కదా, శాంతరస, దాస్యరస, సఖ్యరస, వాత్సల్యరస, మాధుర్యరస. ఈ మాధుర్యరస అనేది అన్నిటికన్నా ఉత్తమమైన. సో అటువంటి ఉత్తమమైనటువంటి స్టేజ్ని మొట్టమొదట
చూపించింది ఎవరు అంటే మాధవేంద్రపురి. సో ఆయన ఎస్టాబ్లిష్ చేసింది రాధాకృష్ణుని పూజించమని. ఆయన రాధాకృష్ణుని పూజించమని చెప్పారు అంటే ఆయన రాధాకృష్ణుని ప్రతిష్ఠ చేయలేదనుకుంటా మోస్ట్లీ, నాకు తెలిసి. ఆయన పూజించమని వివరించినటువంటి పద్ధతి ఈ హరే కృష్ణ మహామంత్రం జపం చేయము. సో ఆ భావాన్ని ప్రదర్శించి ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని దీక్ష కింద ఇచ్చింది మాధవేంద్రపురి. దాని తర్వాత నుంచి ఈశ్వరపురి, దాని తర్వాత చైతన్య మహాప్రభు. సో అదే ఇన్స్ట్రక్షన్స్ని చైతన్య మహాప్రభు వారు ప్రచారం చేస్తున్నారు దేశం అంతా, ప్రపంచం అంతా. సో అప్పటి వరకు కూడా రాధాకృష్ణుల్ని పూజించడం అనేటువంటి కాన్సెప్టే లేదు. రాధారాణి ఎవరు అనేది కూడా ఎవరికి తెలియదు. సో అందువల్ల కృష్ణుణ్ణి ఎక్స్ప్లెయిన్ చేయడం చాలా కష్టం, రాధారాణిని ఎక్స్ప్లెయిన్ చేయడం ఇంకా కష్టం. అది ఒకటి. అదే రీతిలో కృష్ణుడు రథసారథి, అర్జునుని యొక్క రథానికి సారథి కింద వచ్చారు. సో ఆ పెయింటింగ్ కనుక మనం చూస్తే, ఎవరైనా కొత్త వాళ్ళకి చెప్తే ఈయన భగవంతుడయ్యా అంటే, భగవంతుడు ఎవరైనా రందోలుతాడా? మీరు మరీ చెప్తారు. భగవంతుడు చాలా గొప్పవాడు, సీఈఓ అయ్యి ఉండాలి. సీఈఓ ఎక్కడుంటాడు? ఆఫీస్లో ఉంటాడు. ఇక్కడ తన పనిలో తను బిజీగా ఉంటాడు, అంతేగాని గుర్రం దొరికి కూర్చుంటాడా ఏంటి? సో ఈ రీతిలో భగవంతుని చేసేటువంటి పనులన్నీ కూడా ఏ రీతిలో చేస్తున్నాడు, ఎందుకు చేస్తున్నాడు మనకు అర్థమే కాదు. ఇంకొక విషయంలో కూడా ఇదే ఎగ్జాంపుల్ రీసెంట్గా జగన్నాథ్పురిలోని బ్రిటిష్లు ఉండేటువంటి సమయంలో ఒక లీల, రఘుదాసు అనేటువంటి ఒక భక్తుడు ఉండేవాడు. జగన్నాథ్పురి యొక్క మందిరానికి బయట, ఆ ద్వారం బయట కూర్చొని భగవంతునికి చిన్న సేవ చేసుకుంటూ ఉండేవాడు. సో ఒకరోజు రఘుదాసును ఏ విధంగా అంటే, కృష్ణునికి జగన్నాథునికి రఘుదాస్కి మధ్య సఖ్యలీల, సఖ్య భావం అన్నమాట, ఫ్రెండ్షిప్. ఒక స్నేహితుని కింద ఇద్దరికి వ్యవహరించుకునేవారు. సో ఒకరోజు రఘుదాస్ జగన్నాథుని కోసం ఒక మాల తయారు చేసి తీసుకొచ్చాం, పూజారులకి ఇస్తారు. కాకపోతే అప్పుడు మాల అంటే సహజంగా మనందరం దారంతో కడతాం. జగన్నాథ్పురిలోకి లేదా చాలా చోట్లకి వెళ్తే అరటి తీగ ఉంటుంది కదా, దాని నుంచి కడతారు. కొన్ని మాలలు అలా కూడా కడతారు. సో ఆ సమయంలోని ఆ అరటి తీగల నుంచి కట్టేటువంటి మాలల్ని జగన్నాథ్పురి టెంపుల్లో వాడేవారు కాదు. సో అందుకని ఆయన అరటి దారంతో, అరటి తీగతో ఎప్పుడైతే ఆ మాలని కట్టిస్తాడో, పూజారి దాన్ని పక్కన పడేస్తాడు, పట్టించుకోడు. సో దాని తర్వాత టెంపుల్ క్లోజ్ అయిపోతుంది. జగన్నాథునికి రాత్రిపూట అలంకారం వేరేగా ఉంటుంది. సో అలంకారం చేసినప్పుడు పూజారి ఎంత ప్రయత్నించినా కూడా, భగవంతునికి అలంకారం చేద్దామని ప్రయత్నించినా జగన్నాథుడు తీసుకోవట్లేదు. సో అప్పుడు పూజారులందరూ కూడా కొంచెం ఆలోచించి, ఎక్కడో ఏదో తప్పు జరిగింది, ఎవరో భగవంతునికి సరిగ్గా సేవ చేయలేదని చెప్పి వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చి ఆ రోజు ఆ రాత్రి ఉపవాసం చేసి మందిరంలోనే పడుకుంటారనమాట. ఎందుకంటే అది జగన్నాథ్పురిలోని రీతి. ఎవరైనా సరే తప్పు జరిగితే, అంటే భగవంతుడు మన సేవని అంగీకరించలేదు అంటే దానికి ఏదో కారణం ఉంటుంది. సో ఏంటి ఆ కారణం, ఎవరు తప్పు చేస్తున్నారు, ఏంటి తప్పు అనేది. సో పూజారులందరూ ఉపవాసం చేసి మందిరంలో పడుకున్నప్పుడు జగన్నాథుడు కళలోకి వచ్చి చెప్తాను, ఈ రకంగా రఘుదాస్ అనేటువంటి ఒక నా భక్తుడు మాల తీసుకొచ్చాడు, దాన్ని మీరు పడేసినారు పక్కన. దాని తర్వాత తెల్లవారుజామున లేచి ఆ మాలని భగవంతునికి అర్పణ చేస్తారు. సో ఈ విషయం అందరికీ తెలిసింది. రఘుదాసు చాలా గొప్ప భక్తుడు. అప్పుడప్పుడు జగన్నాథుడు రఘుదాసు ఇద్దరు ఆడుకుంటూ ఉండేవారు. జగన్నాథుడు రఘుదాసు దగ్గర పోయి ఇద్దరు ఆడుకుంటూ ఉండేవారు. సో ఒకరోజు ఇలాగే ఒక ఆట ఆడుతూ ఉండగా మధ్యలోని జగన్నాథుడు పిలిచి, రఘుదాస నాకు అర్జెంటుగా, దాన్ని ఏమంటారు, జాక్ ఫ్రూట్ని ఏమంటారు తెలుగులో, పనసపండు,
నాకు పనసపండు తినాలని ఉంది అంట. సో వెంటనే రఘుదాస్ ఓకే సీజన్ ఎనీవే సీజన్, సో తీసుకొస్తాను స్వామి దానికి ఏముందని తీసుకురావడానికి వెళ్తాడు. నువ్వు తీసుకొచ్చేది నాకెందుకంట, నాకు ఆల్రెడీ అక్కడ బోల్డ్ అనేది పెట్టి ఉంచారు, అదంతా నాకొద్దు, మరి ఇంకేం కావాలి స్వామీజీ అంటే, ఆ రాజు పొలం ఉంది కదా, పొలం కాదు ఏమంటారు, కోట లోపల తోట, రాజువారి తోట, ఆ తోట మధ్యలోని ఒక పెద్ద పనస చెట్టు ఉంది, దానిపైన ఒక పెద్ద పనసపండు ఉంది, నాకు అది కావాలంటాడు. ఓకే అది కూడా అడిగద్దు, ఏముంది, రాజు ఎర్రతోటే కదా, పెద్ద విషయం ఉంది, ఎందుకంటే జగన్నాథుడి సేవకుడే కదా రాజు, నేను అడుగుతానని చెప్పి వెళ్తాడు. నువ్వు అడిగి తీసుకొస్తే నాకెందుకు కావాలి, దొంగతనం చేసి తీసుకొద్దా స్వామి, దొంగతనం చేయాల్సినట్టు అవసరం ఏముంది స్వామి, ఏం తెలుసుకున్నాయో నా గురించి నీవు. యశోదామాత నాకు పాలిచ్చేది, పెరిగిచ్చేది, ఇవన్నీ ఇచ్చేది, లడ్డూలు ఇచ్చేది, అన్నీ ఇచ్చేది, అయినా సరే పక్కింట్లోకి వెళ్ళి దొంగతనం చేశానని నీకు తెలియదయా, అర్థం కాలేదు. సో రఘుదాసుడు ఓకే స్వామి ఏం చేయాలి నేను ఇప్పుడు, అది చెప్పండి అండి, పద అక్కడికి పోయి దొంగతనం చేద్దాం. సో ఇద్దరు పోతారు. ఇద్దరు పోయిన తర్వాత రాజు తోటలోకి పోయి పెద్ద పనస చెట్టుకి పోయిన తర్వాత ఆ చెట్టు పైకి ఎక్కమని చెప్తాడు. నేను ఎక్కాలా అంట, అవును నువ్వే ఎక్కాలి, ఆ ఎక్కి మంచి పండు ఏది ఉందో చూడు, అది కిందకి వేస్తే నేను పట్టుకుంటాను. ఓకే అని చెట్టు ఎక్కుతాడు. చెట్టు అంతా ఎక్కిన తర్వాత ఫైనల్గా ఒక మంచి పెద్ద పనస పండుని చూసి పండినటువంటిది అది తెంచి కిందకి వేయడానికి రెడీ. సో కృష్ణ ఉన్నావా, నేను ఇక్కడే ఉన్నాను, వే అంటాడు. సరే అని చెప్పి కిందకి వేస్తాడు. కృష్ణుడు పారిపోతాడు. అది కింద పడిన తర్వాత పెద్ద శబ్దం వస్తుంది. తో భటులు అందరూ వస్తారు, ఏంటి ఏం జరిగింది ఇక్కడ, రఘుదాస్ ఏంచి పైన కూర్చొని ఉన్నాడు, కింద నుంచి పనసపండు పడింది. సో ఆయన కిందకి దింపి ఏం చేస్తున్నాను ఎక్కడంటే దొంగతనం చేస్తాను. అబ్బా రాజ్కోట్లోకి దొంగతనం. సో రాజు దేవి తీసుకెళ్తారు. సో రాజు వచ్చి తన కాళ్ళ మీద పడతాడు, ఎందుకంటే రఘుదాస్ తెలుసు అందరికీ, తెలియని వాడేం కాదు. సో రాజు అడుగుతాడు అనమాట, ఏం జరిగింది అంటే దొంగతనం చేస్తున్నాడు. ఈయన దొంగతనం చేయడం ఏంటి, ఈయన దొంగతనం చేయడం. సో రఘు అవును దొంగతనం చేయడానికి వచ్చాను. రాజు కూడా సర్ప్రైజ్ అవుతాడు, ఇదేంటి నా కోటకి దొంగతనం చేయడానికి, ఏం కావాలి నీకంటే పనసపండు అంతేనా, నేనే తీసుకొచ్చి ఇచ్చేవాడిని కదా అంటే, నాకు కాదు కావాల్సిన జగన్నాథ్కి, నేను పంపించాను ఆల్రెడీ జగన్నాథ్. లేదు అలా కాదు, దొంగతనం చేసిన పనసపండు కావాలి. సో ఈ రకంగా వివరించిన తర్వాత అందరూ నవ్వుతారనమాట. సో భగవంతుని యొక్క లీలల్ని అర్థం చేసుకోవడం మన వల్ల కాదు, ఆయన కోరికల్ని మనం నిర్వర్తించాలంతే. సో మన లైఫ్లో కూడా, మన జీవితంలో కూడా ఇదే రీతిలో ఎంతవరకు మనకి సాధ్యము అసాధ్యము అవన్నీ పక్కన పెట్టేసి మనం భగవంతుని కోసం కృషి చేయాలి, గురువు యొక్క ఇన్స్ట్రక్షన్స్ మనం ఫాలో అవ్వాలి అనుకున్నప్పుడు ఆటోమేటికలీ మనకు తెలియకుండానే మన లిమిటేషన్స్ కానీ లేదా మన శక్తి సామర్థ్యాలను కానీ భగవంతుడు తోడ్పడతాడు అన్నమాట. ఎక్కడైనా లిమిటేషన్ ఉంటే దాన్ని తొలగించేస్తాడు తెలియకుండానే. మనం క్యాల్కులేట్ చేసుకుంటూ పోతే కనుక అది జరిగేటువంటి విషయం కాదు. భగవంతుని తలుచుకుంటూ మనం చేసుకుంటూ పోవాలి. సో భగవంతుడు ఎంత దూరం వస్తాడు భక్తుల్ని సేవించడానికి, ఎంత దూరం వస్తాడు అంటే, ఒక ఎగ్జాంపుల్ చైతన్య మహాప్రభు వారి జీవితంలో హరిదాస్ ఠాకూర్ వారు ఒక ముస్లిం ఫ్యామిలీలో జన్మించారు. జగన్నాథ్పురికి వచ్చిన తర్వాత చైతన్య మహాప్రభుని దర్శనం చేసుకున్న తర్వాత చైతన్య మహాప్రభు చెప్తే ఇక్కడే ఉండండి, జగన్నాథ్పురిలోనే ఉండరు. ఎందుకంటే అప్పటి వరకు ఊరు తిరుగుతూ ఉండే, ప్రచారం చేస్తూ ఉండే. చైతన్య మహాప్రభులు కలిసిన తర్వాత జగన్నాథ్పురిలో నివాసం చేయమని చెప్తారు. సో జగన్నాథ్పురిలో నివాసం చేస్తున్నప్పుడు జగన్నాథుని టెంపుల్ పక్కనే ఉంది మందిరం. సో అందరూ భగవంతుని దర్శనం చేసుకోవడానికి పోతారు ప్రతిరోజు. కానీ హరిదాస్ ఠాకూర్ ఎప్పుడు దర్శనం చేసుకోవడానికి పోలేదు. ఎందుకంటే టెంపుల్లోని ఒక రూల్ ఉంది, హిందువులకు మాత్రమే ఎంట్రన్స్, హిందూ కాకపోతే వాళ్ళు అలా చేయరు. హరిదాస్ ఠాకూర్ చాలా గొప్ప భక్తుడు, నామ ఆచార్య,
అయినా సరే నేను హిందూ కుటుంబంలో పుట్టలేదు కనుక నాకు అర్హత లేదు అనేటువంటి ఒక భావనతోనే ఆయన ఎప్పుడు జగన్నాథుని దర్శనం చేసుకోవడానికి పోనే లేదు. ఇది భక్తుని యొక్క భావన. మరి భగవంతుని యొక్క భావన ఏంటి అంటే స్వయంగా భగవంతుడే చైతన్య మహాప్రభు రూపంలో వచ్చినాడు. ప్రతిరోజు చైతన్య మహాప్రభు హరిదాస్ ఠాకూర్ని చూడటానికి వచ్చేవారు. అంటే ఏం జరుగుతుంది ఇక్కడ? నీవు భగవంతుని దర్శనం చేసుకోవడానికి రాకపోతే స్వయంగా నేనే నీకు దర్శనం ఇస్తాను. సో ఇది భగవంతుని యొక్క లీల అన్నమాట. సో భక్తుని సేవించడానికి భగవంతుడు ఎంత దూరం అయినా సరే వస్తాడు. కాకపోతే అది ఇటువంటి భక్తి అంటే ప్రభుపాద ద్వారా మనకు చెప్తున్నారు అనన్య భక్తి అని భగవద్గీతలో. అనన్య భక్తి ఇంకొకటి ఈ ప్రస్తుత శ్లోకంలో భాష్యంలో చెప్పబడింది. అనన్య భక్తి ఉండాలి మరియు శరణాగతి కూడా ఉండాలి. భక్తి మనకి గౌడీయ వైష్ణవ సంప్రదాయంలో భక్తి అనగానే దాని యొక్క డెఫినేషన్ కానీ అందులో ఉండేటువంటి సూక్ష్మమైనటువంటి విషయాలన్నీ కూడా మనకి రూప గోస్వామి వారు ప్రత్యేకించి ఎక్స్ప్లెయిన్ చేసినారు. ఉపదేశామృత మరియు భక్తిరసామృత సింధు. సో అనన్య భక్తి యొక్క డెఫినేషన్ ఏంటంటే రూప గోస్వామి వారు మనకి ఇచ్చింది. అనన్య అభిలాషిత శూన్యం జ్ఞానకర్మాది అనావృతం అనుకూల్యైన కృష్ణానుశీలనం భక్తిరుత్తమ. అనన్య అభిలాషిత శూన్యం అంటే వేరొక రకమైనటువంటి ఆశలేవి ఉండకూడదు. అభిలాష, ఎటువంటి అభిలాష ఉండకూడదు. ఒకే ఒక అభిలాష, అదేంటి? భగవంతుణ్ణి సేవించాలి, భగవంతుని సంతృప్తి పరచాలి. ఇదే, అంతే, ఇదొక్కటే అభిలాష. సో అనన్య అభిలాషిత శూన్యం జ్ఞాన కర్మాది అనావృతం. జ్ఞాన అంటే సహజంగా జ్ఞాన అంటే యోగ పద్ధతిలోని జ్ఞాన అంటే అద్వైతవాదం అని అర్థం. మోనిస్టిక్ ఫిలాసఫీ అద్వైతవాదం అంటారు కదా, మాయావాది. సో వీళ్ళందరినీ జ్ఞానుల కింద భావిస్తారు. జ్ఞాన, అలాంటి జ్ఞాన ఉండకూడదు. కర్మ, కర్మ అంటే ఒక కోరిక పైన, అంటే లాభం కావాలి అనేటువంటి కోరిక. లాభం ఉంటేనే కదా మనం జనరల్గా సహజంగా కృషి చేసేది. ఏదైనా సరే, ఏ విషయంలో అయినా సరే లాభం లేకపోతే మనం కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది. కానీ అనన్య భక్తి అంటే రూపగోస్వామి చెప్తున్నారు అలాంటి లాభపూరితమైనటువంటి కృషి కానీ కోరిక కానీ ఉండకూడదు. అంటే భక్తిలోని మనం లాభాన్ని ఆశించకూడదు అని చెప్తున్నారు. జ్ఞాన కర్మ ఆది ఆది, ఆది అంటే మళ్ళా జ్ఞాన కర్మ అదే రీతిలో ఇంకా రకరకాలైనటువంటి పద్ధతులు. ఫర్ ఎగ్జాంపుల్ భక్తిని పాటిస్తాం, చాలామంది భక్తిని పాటిస్తారు, ఏదో చేయాలి కాబట్టి చేస్తూ ఉన్నాం. అలా కూడా కాదు, భగవంతుని సంతృప్తిపరచాలి అనేటువంటి ఉద్దేశంతో భక్తిని చేయాలి. జ్ఞాన కర్మాధ్యనావృతం అనుకూల్యన, అనుకూలమైనటువంటి, దేనికి? కృష్ణుణ్ణి సంతృప్తిపరచటానికి అనుకూలమైనటువంటి కర్మల్ని మనం చేపట్టాలి. అనుకూల్యన కృష్ణ అనుశీలనం, కృష్ణ భక్తికి అనుకూలమైనటువంటివి, కృష్ణ భక్తికి అనుశీలనమైనటువంటివి. అంటే ఏదైతే కృష్ణుని సంతృప్తి కోసం భక్తియుక్త సేవని పెంపొందించడానికి ఎటువంటి విషయాలైతే తోడ్పడతాయో అటువంటి విషయాల్లోని మనం ఎక్కువ ప్రయత్నం చేయాలి. భక్తి ఉత్తమ, అలాంటి భక్తి ఫస్ట్ క్లాస్ భక్తి అని చెప్పి రూపగోస్వామి మనకి భక్తి రసామృత సింధులో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో ప్రభుపాద వారు ఏం చెప్తున్నారంటే ఈ రకంగా పరీక్షణ్ మహారాజు ఈరోజు ధర్మరాజుకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడు. నేను మీకు కలిగినటువంటి హానికి కారణం ఏదైనా కానివ్వండి, వాళ్ళని శిక్షించడానికి సిద్ధంగా ఉన్నాను అంటే అంత కెపాసిటీ, అంత పవర్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే తన అనన్య భక్తి నుంచి వచ్చింది. ఇంకొకటి ప్రభుపాద మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నది శరణాగతి. శరణాగతి అంటే మనం చేసేటువంటి ప్రతి ఒక్క కర్మ కూడా మొత్తం అన్నీ, వాక్యే కానివ్వండి, లేదా మన ధనం నుంచే కానివ్వండి, లేదా భుజబలం నుంచే కానివ్వండి, లేదంటే
మేధస్సు నుంచి కానివ్వండి, మనం ఏం పని చేసినా కూడా మొత్తం భగవంతుని యొక్క సంతృప్తి కోసమే భక్తియుక్త సేవలోని ఎప్పుడైతే మనం ఇవన్నీ భగవంతునికి అర్పించుకుంటామో అది కంప్లీట్ శరణాగతి. సో ఈ రీతిలో అనన్య భక్తి ద్వారా శరణాగతి పొందుతూ, భగవంతుని యొక్క శరణాగతి పొందుతూ మనం భక్తి చేయాలని చెప్పి ప్రభుపాద మనకి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇక్కడితో మరి ఆప్ చేద్దాం. హరే కృష్ణ.